సో అంత మంచిగా నటించిన వ్యక్తి తాగబోతాడు ఎందుకయ్యండి? తాగినా తాగపోయినా అదే పేరు పడిపోయింది. ఓకే, నువ్వు అంటే సాయి గుద్దేశిరు ఈ తాగబోతాడు అని. ఛానల్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలంటున్నాను. ఓకే, ఎందుకు? పైసలు ఇచ్చినందుకు కాదు, తాగి ఉన్నప్పుడు నేను చెప్పాను కదా, అవన్నీ నాకే అనిపించింది. కానీ ఈరోజు చాలా మంచిగా అనిపించింది నాకు. సో అంటే నీ సైడ్ నుంచి హెల్ప్ చేయాలి అంటే ఏమన్నా చేయగలవా? చేద్దాం బ్రో. ఓకే అయితే కొడతాను బ్రో, ఇవ్వండి. ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అంటే అడగగానే హెల్ప్ చేసినందుకు. అంటే లోన్లీ ఫీలింగ్ ఉంటుందా? అంటే అందరు లేరు ఏంది బ్రతుకు అట్లా? ఇప్పుడు ఆ నానమ్మ ఉంటే ఈరోజు ఈ స్టూడియోకి కూడా నేను రాకపోతుండే. అంటే రవి రాథోడ్ వేరే లెవెల్లో ఉంటుండే, రేంజ్లో ఉంటుండే. చెప్తారు కదా బ్రహ్మగారు ఎలా రాశారో రాత అలా ఉంటుందని. సో నా రాత ఇట్లుందేమో ఇట్లున్నా. ఇప్పుడు నువ్వు మందేసిన దాకా పని చేయవా లేకుంటే ఎట్లా? పనికి పోతే మందేయ, పనికి పోతే మందేయవు. పనికి పోలేదంటేనే ఇక స్టార్ట్ ద మ్యూజిక్. జై బాలయ్య. ఏం తాగుతావు అసలు నువ్వు? జై బాలయ్య మెన్షన్ అదే మెన్షన్ హౌసా? ఒకవేళ నువ్వు ఒక్కరోజు డ్రింక్ చేయలేవు అనుకో, ఏమనిపిస్తుంది మైండ్లో? స్టెప్ లేకుండానే బిల్డింగ్ ఎక్కేసిన నేను. స్టెప్ లేకుండా బిల్డింగ్ ఎక్కేసిన. ఎట్లా? ఏసీ బాక్స్ల మీదకించి ఆ స్టెప్ పట్టుకొని అట్లా ఎక్కేసిన. ఎక్కేసి ఇక అరుచుకుంటున్నా నాకు నేనే, ఒక్కడే ఎవరు లేరు. అది కూడా రాత్రి 2ంటికి. కొత్త సంవత్సరం కదా, తాగడానికి కొద్దిగా మారదాము అన్నట్టు అనిపించింది. కానీ నా వల్ల కాదు. ఓకే, రాజమౌళి సారు నేను చైల్డ్ ఆర్టిస్ట్గా ఆయన సినిమాలు చేయించింది, అవునా? ఆయనే మళ్ళీ సెట్ వర్క్ నువ్వు చేస్తున్నప్పుడు నీతో మాట్లాడినని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం. కొట్టారు ఆ రోజు అసలు ఏమైంది సిచ్యువేషన్? అసలు నేను ఎట్లా గుర్తుపట్టారు? నీ రేంజ్ ఏంది, నువ్వు చేసే పని ఏంది అని చెప్పేసి చెప్పారు. సరే సార్ ఇప్పుడు ఏమైనా ఉందా అని. ఇప్పుడు వచ్చేవు అన్నారు. నువ్వు అదే చెప్తావు ఇంకేం చెప్తావు అని చెప్పేసి అరే నువ్వు ఇంకా మారలేదురా. ఓకే, అంటే నా చిక్కుతాను ఇంకా మారలేదు. అంటే మొత్తం ఫేస్ టు ఫేస్ మాట్లాడతావు అన్నీ? లవ్ చేసినా ఏంది ఎవరు? అమ్మా వద్దు దాని గురించి. అక్కడ స్టార్ట్ అయింది లవ్. ఏం పేరు అమ్మాయి పేరు? ప్రీతి. ప్రీతి, రవి ప్రీతి. ఓకే, ఇది కూడా కలిపేసిర్రా. నువ్వు ఫస్ట్ ప్రపోజ్ చేసినా ఆమె చేసిందా ప్రపోజ్? నాకైతే మంచిగా తృప్తిగా అనిపించింది నాకు ఇంటర్వ్యూ. అంటే నా సైడ్ నుంచి ఏదో కొంచెం ఒకసారి చేయగలుగుతాను. థ్యాంక్ యూ. ఎందుకు? నాకు నచ్చిన వాళ్ళకి చెప్పా కదా, చేయగలిగితే చాలని. అంటే హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈ మధ్య ఒక చైల్డ్ ఆర్టిస్ట్ రోడ్ పైన వెళ్తున్నట్టు కొన్ని వీడియోలు హల్చల్ క్రియేట్ చేసినాయి సోషల్ మీడియాలో. సో ఆ పర్సన్ ఎవరని చెప్పేసి ఆరాధిస్తే ఆంధ్ర వాళ్ళ విక్రమార్కుడు, అట్లాగే కొన్ని పెద్ద సినిమాలు చేసిన ఓ వ్యక్తి. సో ఆ వ్యక్తి చైల్డ్ ఆర్టిస్ట్గా అంత పేరు సంపాదించి ఆయన డైలాగులతోటి అంటే ప్రజలందరినీ మయమర్పించిన వ్యక్తి సో ఒకటేసారి ఇట్లా తాగబోతే ఎందుకు అయ్యిండు, అసలు ఏంటి అని చెప్పేసి తెలుసుకోవడానికి మన స్టూడియోకి పిలవడం జరిగింది. సో రవి రాథోడ్, సో చైల్డ్ ఆర్టిస్ట్. సో హాయ్ బ్రో, ఎట్లున్నావు? బాగున్నా. మరి నోరుతో చెప్పాలి కదా బాగుండాలి. బాగున్నా కాబట్టి ఇవాళ నీ కాడ వచ్చా, లేకపోతే ఎందుకు వస్తా? తిన్నావా? తిన్నాను. ఏం తిన్నావు? చికెనా? ఏంది వెనస్డే చికెన్ తింటావా? మనకు ఏ రోజు అంటూ లేదు, లేపడం వేయడమే. ఓకే, లేపడం వేయడమేనా? సో ఏం తాగుతావు అసలు నువ్వు? జై బాలయ్య మెన్షన్ హౌసా? అయితే సడన్గా రోడ్డు పైన నిన్ను చూడంగానే ఆ వీడియో రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తున్నాను, ఆ వీడియో చూడంగానే నాకు అసలు ఈ పర్సన్ ఏంది ఇట్లా పడిపోయింది, విక్రమార్కుల్లా నీది డైలాగ్ ఉంటుంది
అవును నీ గురించి ఆడ గొడవ జరుగుతుంది, బాల్ లోపల వచ్చి బాల్ లోపల వచ్చింది, అది కామెడీ సీన్ చాలా బాగుంటుంది. అంటే ఆడవాళ్ళని అంటే అందరూ ఆ సినిమాలో కామెడీ సీన్ అంటే అది అదొక్కటే నిజం చెప్పాలంటే మెయిన్గా. అవును సో అంత మంచిగా నటించిన వ్యక్తి తాగుబోతాడు ఎందుకయ్యండి? అంటే ఇదే ఇక చెప్పింది చెప్పాలంటే ఇక బాగుండదు. ఇక ఇట్లా అమ్మా నాన్న ఇట్లా అయిపోవడం వల్ల అంటే ఒకటేసారి ఎవరు తోడు లేకుండా అయిపోతే ఇక దీనికి బానిస ఆయన. ఓకే, అంటే అసలు సినిమాలకి ఎట్లా వెళ్ళినావు నువ్వు? అసలు ఎట్లా వచ్చినాయి ఛాన్సులు? మా బామ్మ జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్ అనమాట. ఓకే, ఏజెంట్ అంటే ఇట్లా మంచి అబ్బాయి కావాలి అని చెప్పేసి మా ఆయన బంగారం సినిమా కొత్త అప్పుడు ఇట్లా కావాలంటే ఎవడో ఎందుకు మన మనమోడే ఉన్నాడు కదా అని చెప్పేసి తీసుకొని పోయారు. ఓకే, అక్కడికి నుంచి స్టార్ట్ ఇక అదే ఫస్ట్ సినిమా ఏది? మా ఆయన బంగారం, సౌందర్య రాజశేఖర్. ఓకే, సో మా ఆయన బంగారం. సో దాని తర్వాత సెకండ్ సినిమా ఇక వెళ్తానే ఉంది, ఏ సినిమాలో తెలియదు. ఎన్ని సినిమాలు చేయొచ్చు ఇప్పటి వరకు నువ్వు? 52. 52 సినిమాలు. 52 సినిమాలలో సూపర్ హిట్ అయిన సినిమా ఇది? ఒకటి విక్రమార్కుడు, మీ శ్రీభిలాషి. ఓకే, అందులో జాంపండ్లు అమ్ముతా పార్క్లో. ఓకే, వాళ్ళు సావానికి వస్తారు, అవును, అక్కడ ఒక చిన్న డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఏం డైలాగ్ అది ఒకసారి చెప్పు. ఆడు బతుకు కోసము ఆరాటము, మనమేమో చావు కోసము ఏదో డైలాగ్ ఉంటుంది. ఓకే, పార్క్లో నేను బనీన్ వేసుకొని జాంపండ్లు అమ్ముతా. ఆ డైలాగ్ అది కాదు, వేరేలాగా ఉంటుంది అనుకుంటా. పార్క్లో సంథింగ్ వాళ్ళు ఏదో వేస్తే ఏదో ఉంటుంది అనుకుంటా. అరే నాకు ఫస్ట్ దుబ్బేస్తారు. ఓకే, దుబ్బేసినాక జాంపండ్లు తీసుకోండి సార్ అని చెప్పి చెప్తా. చెప్పినప్పుడు ఆడు బతుకు కోసం ఆరాటం, మనమేమో చావు కోసం ఏదో సంథింగ్ అంటే అది తెలియదు, మర్చిపోయినావు. ఓకే, అంటే మొత్తం సింగిల్ టికెట్ తీసుకుంటుండే నువ్వు? మినిమం 2. మినిమం 2. ఎక్కువ తీసుకుందంటే ఇదే, ఏది మన అదే హైదరాబాద్ నవాబ్. ఓకే, హైదరాబాద్ నవాబ్. ఏం డైలాగ్ ఉండేలా? డైలాగ్ ఏముండదు, చోటే చాయ్ లేకే అంటే పడుతుంది కోడి రేట. ఓకే, పడ్డప్పుడు అది పెడతారు. కాకపోతే అది రేట కాదు, కొత్తిమీరది పేస్ట్ అది. ఓకే, అంటే రిటర్న్ మేము అనుకోవాలన్నట్టు ఆడియన్స్, సో అట్లా చేయడం జరిగింది. ఇప్పుడు 52 సినిమాలు చేసినావు కదా, అప్పటి వరకు మీ నాన్నమ్మ ఉండేనా? మధ్యలోనే పోయారు. మధ్యలోనే వెళ్ళిపోయారు. సో ఏ ఇయర్లో పోయారు నానమ్మ? అంటే మొత్తం ఫ్యామిలీ మొత్తం ఒకటేసారా లేకుంటే ఏం జరిగింది? ఒకటేసారి కాదు, అంటే ఒక నెలలోనే. ఓకే, సో ఫస్ట్ నానమ్మ చనిపోయింది. నానమ్మకి ఏమైనా ఉండే తెలియదు. అంటే ఎట్లా చనిపోయిందో తెలియదా? కాల్చుకోనే. నానమ్మ కాల్చుకొని చనిపోయింది. ఎందుకు కాల్చుకుంది అసలు? అంటే ఏం ప్రాబ్లమ్స్ ఉండే? అంటే నేను ఎక్కువ ఇంటికాడ ఉండను, అంటే మనం ఫుల్ పాగలోని కదా బయటే. చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు సో మంచిగా చేసినావు, అంటే ఈ తాగడు ఎప్పుడు అలవాటైంది? నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఇప్పుడు నానమ్మ చనిపోయిన తర్వాత నువ్వు మందు అలవాటైందని వేరే దగ్గర చెప్తున్నావు. నాన్న, బామ్మ, అమ్మ. ఓకే, ఫస్ట్ ఎవరు చనిపోయారు? బామ్మ. బామ్మ ఎట్లా చనిపోయింది? కాల్చుకొని చనిపోయింది. ఎందుకు కాల్చుకుంది అని నాకు తెలీదు. ఓకే, అప్పుడు ఎంత నీ ఏజ్ ఎంత? 15 ఉంటుంది. 15 సంవత్సరాలు ఉంటుంది. 15 సంవత్సరాలకు తెలివి ఉంటుంది. తెలివి ఉంటుంది కాదనట్లేదు, కానీ ఏమైందో ఇంటికాడ కొట్లాటలో అది నాకు తెలియదు. ఓకే, సో ఆ 15 సంవత్సరాల ఏజ్లో నువ్వు ఏం చేస్తుండే? ఇదే అంటే ఇండస్ట్రీలో ఏం చేస్తున్నావు 15 సంవత్సరాలు అప్పుడు? అదే ఇదే క్యారెక్టర్లు చిన్న చిన్నవి. ఓకే, జూనియర్ ఆర్టిస్ట్గా పోతాను. ఫస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నావు, దాని తర్వాత ఇంకా ఏం అవకాశాలు రాకుండా జూనియర్ ఆర్టిస్ట్ అయిపోయినావు. సో చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు ఎంత తీసుకున్నావు పైసలను రోజుకి? నాకు ఉన్నప్పుడు అయితే జూనియర్ ఆర్టిస్ట్గా కాదు, అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసేటప్పుడు 1000 రూపాయలు ఇస్తుండే. 1000 రూపాయలు ఇస్తుండే. సో ఈ జూనియర్ ఆర్టిస్ట్గా 1000 ఇస్తారేమో కదా? కాదు. ఓకే, అప్పుడు తక్కువ నాకు తెలిసి. ఓకే, సో 15 సంవత్సరాలు ఉన్నప్పుడు నువ్వు జూనియర్ ఆర్టిస్ట్గా వేసినావు. అప్పుడు నానమ్మ చనిపోయింది. నానమ్మ చనిపోయిన తర్వాత నాన్న చనిపోయిందా? అమ్మ ఎట్లా చనిపోయింది? సేమ్. అమ్మ కూడా కాల్చుకొని చచ్చిపోయిందా? ముగ్గురు కాల్చుకొని చచ్చిపోయారు. ఎందుకు అట్లా మరి? ఇప్పుడు నానమ్మ ఎందుకు కాల్చుకొని చనిపోయిందో నీకు తెలియదు, నాన్న ఎందుకు కాల్చుకొని చనిపోయిందో అది కూడా తెలియదా? తెలియదు. ముగ్గురు తెలియదు అసలు. అమ్మ కూడా కాల్చుకొని చనిపోయింది, ఆమె కూడా ఎట్లా చనిపోయిందో తెలియదు. ఇప్పుడు నీకు ఎవరు తోడున్నారు? ప్రజెంట్ ఎవ్వరు లేరు. సో ఉండేది ఏడా? నేను ఉండేది కృష్ణానగర్. కృష్ణానగరా? ఎస్ఆర్ నగరా?
హౌస్ అయితే ఇక్కడ నాది ఓన్ హౌస్ ఏడుంది హౌస్? ఎస్ఆర్ నగర్. ఎస్ఆర్ నగర్లో ఈడ ఎస్ఆర్ నగర్లో మన టెంపుల్ ఉంది కదా, టెంపుల్ అవతల. టెంపుల్ అవతల. మరి ఇంట్లో ఉంటావా ఎక్కువ? కృష్ణనగర్లో ఉంటావా? అక్కడే కృష్ణనగర్లో. ఎందుకు? అంతే ఇక నాకు ఇక్కడ నచ్చదు. ఓకే. మరి ఇల్లు రెంట్కి ఇచ్చిరా? రెంట్కి ఏం కాదు. ఓకే. బాబాయ్ వాళ్ళు చిన్నమ్మ వాళ్ళు ఉంటారు. వాళ్ళు చూసుకోరా నిన్ను? అంటే నాకు ఇష్టం ఉండదు వాళ్ళతో ఉండడం. మరి ఇప్పుడు ఆ ఆస్తి మొత్తం అందరిదా? అంటే మా బాబాయ్ వాళ్ళది మీది అందరిది కలిపి ఉందా లేకుంటే మీదేనా? అంటే కొన్ని వాళ్ళే. మరి ఇప్పుడు నీది ఆడ ఉన్నాయి కదా, ఒకటో రెండో రూమ్లు ఉంటాయి, రెంట్కి ఇచ్చుకుంటే నీకు డబ్బులు వస్తాయి కదా. నాకు వద్దు. మరి ఏం చేస్తావు? ఎట్లా బతుకుతావు? నా వరకు నేను బతుకుతా. ఎట్లా అంటే నాకు ఉన్న అంటే దోస్తుల వల్ల వెళ్ళిపోతా, సెట్ వర్క్ ఏదో ఒకటి. ఓకే. సో నా ఖర్చుల వరకు నేను చూసుకుంటా అంతే. సో చైల్డ్ ఆర్టిస్ట్, జూనియర్ ఆర్టిస్ట్, తర్వాత ఏం పని? సెట్ వర్క్. దాని తర్వాత ఇప్పుడు ఇప్పుడు సెట్ వర్క్ వెళ్తున్నావా? ఇప్పుడు కూడా అదే. ఇప్పుడు కూడా సెట్ వర్కే. సో అంటే విక్రమార్కుడు డైరెక్టర్ ఎవరు? రాజమౌళి సార్. రాజమౌళి సార్ నిన్ను చైల్డ్ ఆర్టిస్ట్గా ఆయన సినిమాలు చేయించిండు, అవునా? ఆయనే మళ్ళీ సెట్ వర్క్ నువ్వు చేస్తున్నప్పుడు నీతో మాట్లాడినని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. కొట్టారు కూడా. ఆ రోజు అసలు ఏమైంది సిచ్యువేషన్? అసలు నేను ఎట్లా గుర్తుపట్టారు? అంటే గుర్తుపట్టడం కాదు, ఒకడు తేజ అని ఉన్నాడు, వాడు పోయి చెప్తే ఆయన పిలుచుకోరా అంటే చెప్పి నేను గంప ఎత్తుకొని ఉన్నా, వీపు మీద 2 కొట్టి. సెట్ వర్క్లో గంప ఎత్తుకుంటారా? అంటే ఇలాంటి ఆకులు కావాలన్నమాట. అంటే ఓకే. ఓకే. అయితే పోతుంటే అక్కడ చెప్పారన్నమాట. చెప్పంగానే ఏమన్నారు రాజమౌళి గారు? నీ రేంజ్ ఏంది, నువ్వు చేసే పని ఏందా అని చెప్పేసి చెప్పారు. సరే సార్ ఇప్పుడు ఏమైనా ఉందా అని. మొత్తం అంటే సినిమా మొత్తం అయిపోయింది, ఎడిటింగ్లో ఉంది, ఇప్పుడు వచ్చావు అన్నాడు. నువ్వు అదే చెప్తావు ఇంకేం చెప్తావు అని చెప్పేసి పోయా. అరే నువ్వు ఇంకా మారలేదురా అన్నాడు. ఓకే. అంటే నా చిలిపితనం ఇంకా మారలేదు. అంటే మొత్తం ఫేస్ టు ఫేస్ మాట్లాడతావు అన్నీ? ఏదైనా. ఓకే. అంటే డైరెక్ట్ అటాక్ అంతేనా? డిస్కేమ్ అంతేనా? అంటే అంత పెద్ద ఆస్కార్ అవార్డు వచ్చిన రాజమౌళి గారితో నువ్వు అట్లా మాట్లాడినావంటే ఎవరైనా కానీ మనుషులే కదా, మన దాంట్లో ఏది ఉందో అది చెప్పుకోవడమే. ఓకే. అంటే ఇది పొగరనుకోవాలని ఇది, లేకుంటే యాటిట్యూడ్ అని కాదు, నాకు నచ్చింది నేను చెప్పేస్తా. ఓకే. నాకు చెప్పొద్దు అనిపించిందంటే అది చెప్పాను. ఓకే. చెప్పాలనిపిస్తే చెప్తావు, లేకుంటే లేదు. ఇప్పుడు ఇంతమందితో నువ్వు సినిమాలు తీసినావు, నీకు ఇప్పటి వరకు తోడున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? అంటే హెల్ప్ చేసే వ్యక్తులు, ఆర్టిస్ట్లోనా? లేరు. ఎందుకు పెట్టుకోలేను? అంటే అందరితో మంచిగా మాట్లాడుతున్నాయి కదా, నీకు అవకాశాలు కానీ ఏమైనా వస్తాయి, మరి ఎందుకు లేవు అందరితోటి? ఎందుకు లేరంటే ఇక వాళ్ళకేంటిది, వాళ్ళకి కావాల్సిన క్యారెక్టర్ అది చేసుకున్నారు, చలో వెళ్ళిపో అయిపోయా. ఓకే. ఇంకేముంది? ఆడు మరీ ఇంకోటి ఉందంటే అంటే మనకు కావాల్సినప్పుడు పిలుస్తారు, అయిపోయింది వెళ్ళిపో అంటారు అంతే. ఓకే. అంటే యూజ్ చేసుకొని పంపించేస్తారు. యూజ్డ్ అండ్ త్రో, టిష్యూ పేపరే. ఇంగ్లీష్ కూడా వచ్చు ఏదో కొద్దిగా యూజ్ అండ్ త్రో అంట. సో యూజ్ అండ్ త్రో నువ్వు ఎవరినైనా వేసినావు మరి? ఒకటే, డబ్బాలు వేపడం పడేయడమే. అదొకటేనా? సో ఆ డబ్బాలు కొనుక్కోనికి పైసలు ఎడికిన వస్తున్నాయి సీసాలు? అంటే వర్క్కి పోతా కదా, 700 వస్తుంది పర్ డే. 700. ఓకే. నేను ఒక్కడనే ఉండను, నాతో పాటు 2-3 ఉంటారు. వాళ్ళు అంటే ఒక 5-6 ఉంటాం మేము. ఓకే. ఇవాళ నేను పనికి పోతే వాళ్ళు పనికి పోకపోతే వాడికి నేను దాపిస్తా. ఓకే. నేను పనికి పోకపోతే వాడు పనికి పోయిందంటే వాడు నాకు దాపిస్తాడు, అంటే ఇన్కమింగ్. ఓకే. సరే. ఇప్పుడు అంటే ఒకరికొకళ్ళు మీరు హెల్ప్ చేసుకుంటారు. అవును. సో రూమ్ రెంట్ కూడా అంతే. రూమ్ రెంట్ కూడా అంతే. అన్నం తినకుండా నువ్వు ఎప్పుడన్నా ఉన్నావా? అలాంటి చాలా రోజులు నేను. చాలా రోజులు అన్నం తినకుండా అంటే డే మొత్తం? అంటే జైలు పోయినప్పుడు ఆ ఫుడ్ పడక తినకుండా ఉన్నా. ఓకే. అసలు జైలుకి ఎందుకు వెళ్ళినావు? ఒకటి వల్ల పోవాల్సి వచ్చింది. ఏమైంది అసలు? స్టోరీ ఏంది అది? అని నేను చెప్పలేవు. ఎందుకు? అంటే నువ్వు తప్పు చేసినావు. తప్పు అంటూ ఏం కాదు, అంటే వాడికి సపోర్ట్గా వెళ్ళా. ఓకే. నన్ను కూడా వేసి పడుతుంది. అంటే ఏమైనా రేప్ అటెంప్ట్ కానీ ఏమైనా చేసినావా? రేప్ గీపి అంత నా పర్సనాలిటీ కాదు, ఏమి ఉండవులే. మరి దొంగతనం చేసినావా? లేదు.
మరి ఏం చేసినావు? ఎవరన్నా మర్డర్ చేసిర్రా? వాడు చేసిండు. మర్డర్ చేసిండా? వాడు చేసిండు. దానికి నువ్వు హెల్ప్ చేసినావు అంటే వెనుక పోయినావు? వెనకకేం పోలేదు నేను. నేను బీర్లు తీసుకోరానికి పోయినా. వచ్చే లోపల ఈడు చంపేసిండు. చంపేస్తే ఇక A1 వాడు, A2 నేను. సరే చంపేసిండు, నువ్వు బీర్లు తీసుకొని వచ్చినావా? బెయిల్లో రాలే, డైరెక్ట్ కేసు కొట్టుకొని వచ్చిన. ఆనే తాగేసి వచ్చినావా? తాగి కాదన్నా, బెయిల్ అంటే నేను అదే అంటలే. ఇప్పుడు చంపే ముందు నువ్వు ఏడికి పోయినావు? బీర్లు దేనికి పోయినా. బీర్లు దేనికి పోయినావు కదా? బీర్లు తీసుకొని వచ్చినావా? తీసుకొని వచ్చి చంపేసిండు కదా అప్పటికి. ఆడు చంపేసిండు. మీరు తాగుకుంటా కూర్చోరాడా? లేదు. నిజం చెప్పు. లేదు. మరి ఏం చేసిరా బీర్లు? ఏం చేస్తాం, బీరు పడేసి పారిపోయినా. పారిపోతే ఇక పోలీసు వాళ్ళు ఇక రికవరీ చేస్తారు కదా, దొరికినా. ఎంక్వైరీ చేస్తే దొరికిండా? దొరికితే అర్థమైపోయింది నడన్నా అన్న. ఇక అప్పటికించి రైట్ అది కూడా జర్నీ అయిపోయింది. ఎన్ని నెలలు ఉన్నావు? ఓ 6 నెలలు. సో 6 నెలలు అంటే జైలు ఇప్పటివరకు చూడలే. ఆ సినిమాలలో చూడొచ్చు నాకు తెలిసి. జైలు అంటే నాకు గుర్తొచ్చేది చిరుత సినిమా. ఓకే, ఎందుకు అంటే ఆ సీను గుడ్డు తింటాడు కదా, ఆడ పక్కన నేనే ఉంటా. ఓకే, అది అంటే నేను కనపడను, అదే పక్కన ఉంటా. జైలు అంటే ఆ సీన్ ఒకటి గుర్తుకొస్తుంది నాకు. ఓకే, సో ఎట్లుంటుంది జైల్లో మొత్తం? అన్నా అది తినలేమో నా ఫుడ్ బాగుండదు. ఓకే, అంటే ఇట్లా ఉంటుందా? బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అట్లా ఇస్తారా లేకుంటే ఎట్లా? మస్తు పెడతారు, నువ్వు తినేంత తిన్నట్టుగా. ఓకే, మరి ఎందుకు తినలేను? మస్తు పెడతారు అంటున్నావు, ఎందుకు తినలే? ఆ ఫుడ్ పడదు. అది ఏం కలుపుతారో ఏందో తెలియదు. సాంబార్లో ఉప్పు ఉండదు, కారం ఉండదు, ఏముండదు. ఏమైనా పనులు చేపిస్తారా జైల్లో? ఏమేమి చేస్తున్నాను? నేను రావడం పోవడం అనేది అంటే జైల్లో రిలీజ్ అయ్యేటోడు పోయేటోడు ఉంటారు కదా, వాళ్ళ పేర్లు రాయమనేది. ఓకే, నేనేమో చదువుకోలేదు. అరే నువ్వు ఇదే పని చేసుకుంటా అన్న, నాకు రాదు చదువుకోవడం. ఓహో, నీకు ప్రమోషన్ ఇచ్చిరేమాడా నువ్వు చైల్డ్ ఆర్టిస్ట్గా? ఏదో అభిమాని అక్కడ కూడా. ఓకే, అయితే రాసుకోరా ఇట్లా అని చెప్పి, నాకు రాదన్నా, ఇట్లా చదువుకోవడం నాకు రాదు, రైటింగ్ రాదు అన్న. మరి ఏం చేస్తావురా అన్నాడు. వేరేది ఏదైనా చెప్పు అన్న. అయితే కిచెన్లో పెట్టిరు నాకు. ఓకే, వాడికి కారం గీరం అందియడం. ఓకే, అది కాదు, పప్పులో ఉప్పు లేదు, సాంబార్లో ఉప్పు లేదు, కారం లేదు అన్నావు ఇంతకుముందు. అవును, ఆడ అందించేదే నువ్వు. మనం వానికి చెప్పాలి కదా ఎక్కువ అని. నేను వాడికి అందిస్తా కానీ నేను వేయను కదా. నువ్వు చెప్పాలి కదా, అరే తింటుంటే ఉప్పు తక్కువ అవుతుందన్న వెయ్యని. మళ్ళీ అసలేనోడు వాడరోడు గమ్మునుంటాడా, ఎందుకు ఎక్కువ వేసినావు అని చెప్పి ఆడేస్తాడు, అట్లుంటుంది. ఓకే, సో ఇంత గట్టిగా మాట్లాడుతున్నావు కదా. అవును, ఇదే గట్టిగా సినిమాలలో అవకాశాల కోసం ఎందుకు నువ్వు చూస్తలేవు? ఆశ చచ్చిపోయింది. ఎందుకు చచ్చిపోయింది ఆశ? తిరిగి ఎక్కడెక్కడ తిరిగినావు? ఎవరి దగ్గరకు పోయినావు? ఎవడు చీ కొట్టిండు అవి చెప్పు. ఎవరు రావద్దన్నా నీ దగ్గర టాలెంట్ లేదా వెళ్ళిపో అని చెప్పేసి వెళ్ళగొట్టిరన్ను? అట్లా ఏం కాదు. మరి ఆఫీస్లో ఇప్పుడు ఫలానా ఈ ఆఫీస్ ఉంది, ఇక్కడ కిందికి వచ్చా, వాచ్మెన్ ఉంటారు కదా. అవును, వాళ్ళు వెళ్ళగొట్టిరు అంతే. ఓకే, అప్పుడు పేపర్లో తీసుకొని తిరిగేది నేను. అంటే నా ఫోటోలు చిన్నప్పుడు అవన్నీ ఫోటోలు జిరాక్స్ చేపించుకొని తిరిగా. ఓకే, అట్లా. ఏ ఇయర్లో తిరిగినావు? నాకు 15 ఉంటుంది. నీకు 15 సంవత్సరాలు? 15 కాదు, 19 సంవత్సరాలు ఉన్నప్పుడు తిరిగినావు. ఈ తాగుడు ఎప్పటి నుంచి అలవాటైంది నీకు? 15-14 సంవత్సరాల నుంచా? 12 సంవత్సరాల నుంచి? అదే 12 సంవత్సరాల నుంచి. ఎట్లా అలవాటైంది తాగుడు? మా నాన్న వల్ల. నాన్న నువ్వు ఇద్దరు కూర్చొని తాగుతుండేనా? లేదు. మరి డ్యూటీ అయిపోగానే మా నాన్న సార్ అమ్ముతాడు. ఓకే, పుష్పగల్లి ఇక్కడే ఎస్ఆర్నగర్. ఓకే, అమ్ముతుంటే ఏంటి సాయంత్రం రాగానే ఊక్కుంటా డ్యాన్స్ చేసుకుంటూ వస్తాడు, అసలు ఏంట్రా ఈ ప్యాకెట్లు చెప్పుకొని వస్తాడు అని చెప్పేసి ఒకరోజు నేను తాగేసా. ఓకే, అంటే మీ నాన్న అట్లా చేస్తుండే, ఇది ఏంది తాగితే ఎట్లుంటుంది అన్నట్టు తాగేసిన. ఆ రోజు అది ఒక్కటే, దాని తర్వాత ఇక స్టార్ట్ అయిపోయింది, అలవాటు అయిపోయింది ఇక. ఓకే, తాగుడు అట్లా స్టార్ట్ అయింది 12 సంవత్సరాల నుంచి. నువ్వు గుడంబ తాగుతావు?
ఆ రోజు ఒక్కరోజే నేను తాగింది తాగనే సరే గుడంబ తాగిన ఒక్కరోజు, తర్వాత మెన్షన్ హౌస్, తర్వాత ఇంకేం లేదు. డ్రగ్స్ తీసుకోవా? అమ్మో అది నాకు అలవాట్లేదు. అలవాటు ఉందంట కూడా లేదు. స్మోక్ కూడా లేదా? ఏమో మరి డ్రగ్స్ తీసుకున్నాడు అన్నట్టు, గంజాయి తాగే వాళ్ళతో తిరుగుతున్నాడు అన్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది నాకు. వాళ్ళతో తిరుగుతా కానీ తాగను. కాదు, వాళ్ళతో తిరిగినప్పుడు నువ్వు కూడా తాగుతావు అన్నట్టే కదా వాళ్ళు అనుకుంటారు, ఆ. కానీ నేను నాకు ఇప్పటికీ ఇప్పుడు మీరు ఎక్కడికి వచ్చినా కూడా ఎవరికి అడిగినా కూడా చెప్తాను నేను సిగరెట్ తాగాను. లేదు, సిగరెట్ అలవాటు లేదు. అదేందుకు నేర్చుకోలేము మరి? ఏమో తాగలని లేదు ఇక. ఓ ట్రై చేసా, దగ్గి అలసిపోయా. ఇది మన వర్కౌట్ కాదు. ఇక దగ్గలేము అనుకున్నావా? ఇక నేను వద్దులే అనుకొని మానేసిన. ఓకే, సిగరెట్ మనకు అలవాటు కాదని. ఏం చదువుకున్నావు? నేను డాక్టర్ ఎంబీబీఎస్ చేసుకోను. మంచిగా ఏం చదువుకున్నా? నిజంగా నీకు తెలిసిందే. నాకు తెలియదు ఏం చదువుకున్నావు, నిజంగా నాకు తెలియదు. నేను ఏం చదువుకోలేదన్న, అసలు ఏం చదువుకోలే. ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఏం చదువుకోలే. డైరెక్ట్ 5th క్లాస్లో వేసాడు నాకు. ఓకే, స్కూల్ వేసి సార్. ఓకే, వేస్తే నా పేరు నాకు వస్తుంది రాయడం, రాసిన. అంటే సార్ ఎప్పుడు తీసుకుండు అంటే లారెన్స్ ఆంధ్రలో సినిమాకి నుంచి పరిచయం. ఓకే, ఈ నైరే సాంగ్ పాటకి, ఆ పాటకి ఫస్ట్ అంటే రాడమే సాంగ్ వేస్తారు కదా, నేను ఒక అమ్మాయి ఉండే డ్యాన్స్ చేస్తుండే, ఈ స్టెప్ నాదే. ఓకే, అది చూసి ఈ స్టెప్ బాగుంది, ఈడు మనోడే అదే అని చెప్పేసి అక్కడికి వచ్చి స్టార్ట్ చేసిన. మాస్టర్ చేసింది ఏది డాను, మాసు, స్టైలు, ఈ మూడిట్లో ఉన్నా. 4వది ఏదంటే రెబల్ షూటింగ్కి పిలిచారు. అప్పటికి నేను స్కూల్లో వేసాను నాకు. ఓకే, హాస్టల్లో ఉన్నా. వాళ్ళ నీకు ఇట్లా క్యారెక్టర్ ఉందిరా చేస్తావా అని చెప్పేసి చేస్తా అన్న. అప్పటికి నేను జంప్ ఇడ. ఓకే, ఏడికి జంప్ అయినావు? వినాయక చవితికి ఇక ఫ్రెండ్స్ ఉంటారుగా, ఈ తీన్మార్ డ్యాన్స్లు వేసుకుంటే తిరుగుతుండేనా? ఓకే, అప్పటికి తిరిగిర్రు నా కోసం, నేను కనపడకుండా అటు ఇటు ఓకే వెళ్ళిపోతుండే. సో అవకాశాలు వచ్చినా నువ్వు అవకాశాలు వదులుకొని పోయినావు? అవకాశాలు వచ్చినాను కాదు, అంటే చదువుకోవడం ఇష్టం లేదు అప్పుడు. అంటే డైరెక్ట్గా వేస్తే అప్పుడు చదువుకోలేము కదా, సో చదువుకోలేదు. ఏబిసిడీలు ఎన్ని ఉంటాయో తెలుసా? క్యాపిటల్ లెటర్స్ అయితే 4. క్యాపిటల్ లెటర్స్ 4? ఇంకా కాదా? నాకు తెలియదు, నేను కూడా చదువుకోలేదు ఇలాగా. నువ్వు చెప్తే ఏం కొడతావు నువ్వు కూడా పంచులు. చెప్పు, ఏబిసిడీలు వచ్చు కదా? వస్తుంది. సరే, రవి కదా నీ పేరు? అవును. రవి స్పెల్లింగ్ చెప్పు. RAVI. ఎట్లొచ్చు మరి? ఇది చదువుకోలే కదా? నాకు రాకపోతే ఇంకే తుడుక్కోవాలా? సరే, రాత్రుడు తెలియదు. స్పెల్లింగ్ రాదా? ఓన్లీ నీ పేరు ఒక్కటి వచ్చు. అమ్మ పేరు ఏం పేరు? మంగ్లీ. నాన్న పేరు? రమేష్. నానమ్మ పేరు? నానమ్మ ఈశ్రమ్మ. మొత్తం మీ ఇంట్లో మొత్తం 4 ఉంటుండేనా? అంటే చిన్నమ్మలు కూడా ఉంటారు. ఓకే, కానీ మీ ఇంట్లో మాత్రం నువ్వు ఒక్క కొడుకువి? 2. తమ్ముడా అన్ననా? తమ్ముడు. ఉన్నాడా తమ్ముడు? ఇప్పుడు ఇక్కడ లేడు. ఆడు చిన్నప్పుడు ఆడు కూడా తప్పిపోయింది తమ్ముడు. ఓకే, కాదు ఎప్పుడన్నా ఫీలింగ్ అనిపిస్తుందా? అంటే లోన్లీ ఫీలింగ్ ఉంటుందా? అంటే అందరు లేరు ఏంది బ్రతుకు అట్లా? ఆ ఫీలింగ్ కోసమే లేపేది నేను తాగేది. సో అది తాగితే ఏమనిపిస్తుంది అంటే వీళ్ళందరూ గుర్తురారా? నేను తాగకపోతేనే గుర్తుకొస్తారు. వాళ్ళకి వీళ్ళకి అటు ఇటు చూస్తుంటా కదా, అరే మా చెల్లి ఇట్లుందేమో అనిపిస్తుంది. సో దానివల్ల నేను దీనికి రియాక్ట్ అయినా. ఓకే, సో ఫ్యామిలీలో ఎక్కువ ఇష్టపడేది మీ నానమ్మ? చాలా ఎక్కువ. నీకు మీ నానమ్మకి ఎక్కువ బాండింగ్ ఉండే, అవునా? సో నానమ్మ అంటే ఎవరన్నా ముసలి వాళ్ళని చూస్తే నానమ్మ గుర్తుకొస్తుందా? ఇప్పుడు ఆ నానమ్మ ఉంటే ఈరోజు ఈ స్టూడియోకి కూడా నేను రాకపోతుండే. అంటే రవి రాథోడ్ వేరే లెవెల్లో ఉంటుండే, రేంజ్లో ఉంటుండే. చెప్తారు కదా బ్రహ్మగారు ఎలా రాశారో రాత అలా ఉంటుందని. సో నా రాత ఇట్లుందేమో ఇట్లున్నా.
సో అంటే నానమ్మకి నీకు బాండింగ్ ఎట్లా ఉంటుండే, అంటే ఎక్కడ పోయినా కానీ మీరు ఎట్లా ఉంటుండే నానమ్మకి నీకు బాండింగ్ చెప్పు. ఎట్లా అంటే బయటికి కిరాణా షాప్ పోయినా కూడా చీర తీసుకొని చేతికి కట్టేస్తుండే, చేతికి కట్టుకొని తీసుకొని పోతుండే. నాకు అప్పుడు అంటే చెప్పుకోదు, గుండీలు అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, బటన్స్ ఉంటాయి, గుంజేస్తుండేనా? ఇష్టం అది. పనుకునేటప్పుడు ఇట్లా అని చెప్పి గొక్కుతూ కూడా పనుకునేది. అంటే చిన్నప్పుడు పనుకునేటప్పుడు నాకు అదొక అలవాటు, ఇట్లా అనుకొని పనుకునేది. ఆ గుండీలు పక్క జరిగిపోయింది అనుకో మళ్ళీ లేచిపోతా. ఓకే, అట్లా. సో నానమ్మ అప్పుడు ఏం చేస్తుంది? నానమ్మ దగ్గరనే పండుకుంటుండే నన్ను? అమ్మ నాన్న కాడ ఎక్కుండా. ఓకే, బామ్మ కాడ, బామ్మ దగ్గరనే. అంటే నానమ్మ అంటే మీ ఇంట్లో అసలు ఏమైనా కష్టాలు ఉంటుండేనా? అంటే తినడానికి ఉండకుండా అట్లా ఏమైనా ఉంటుండేనా? అలాంటి సిచ్యువేషన్ చాలా ఉన్నాయి. ఓకే, అంటే అట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి వీళ్ళు ఇట్లా చనిపోయారా లేకుంటే? తెలీదు, అదే నాకు తెలియదు. ఓకే, అంటే అమ్మ నానమ్మ ఉన్నప్పుడే ఆ సిచ్యువేషన్లో మీరు ఎదుర్కొన్నారు? అవును, తినకుండా ఉన్న రోజులు అవన్నీ చాలా ఉన్నాయి. ఇప్పుడు నానమ్మ ఏజెంట్ కదా, జూనియర్ ఆర్టిస్టులకు అందరికి పెద్ద కదా. అవును, మరి సంపాదిస్తుండే కదా, రాకపోతుండే డబ్బులు? షూటింగ్ లేనప్పుడు. ఓకే, ఉన్న పైసలు అయిపోయినాయి. అంటే కొన్ని ఉంటాయి కదా స్టాక్స్. అవును అవును. దానివల్ల షూటింగ్స్లు లేవు. లేనప్పుడు మా బామ్మ ఇక అప్పు పెట్టింది. ఓకే, అప్పు పెట్టి కిరాణా షాప్కి అప్పు పెట్టి తెచ్చేది. వీడు తినకుండా ఉండలే అని చెప్పేసి ఓకే చూసి కూడా అప్పు పెట్టేసి తెచ్చింది. తిన్నాము, అంతా బాగుంది, ఓకే అని చెప్పేసి ఇలా నేను షూటింగ్ పోయినా. పోయి వచ్చే లోపల అంటే ఆ రోజే కాదు, ఓ నెల తర్వాత షూటింగ్ పోయినా. పోయినాక ఇక ఈ స్టంట్ అయింది. ఓకే, సో షూటింగ్ వచ్చిన తర్వాత అట్లా అయిపోయింది. కాల్చుకొని నానమ్మ ఫస్ట్ కాల్చుకుంది కదా, సో అమ్మ నాన్న ఉండే. అప్పుడు నువ్వు ఏమనుకున్నావు అసలు? ఏమనుకున్నా అంటే ఇక నేనేం చెప్పలేనన్న. అదో బాధ చెప్పలేను. నానమ్మ గురించి ఏమైనా పాట పాడతావా? పాడలేను. పాడలేవు, కానీ ఒకటి చెప్పగలుగుతా, పైన ఎక్కడున్నా కూడా చాలా అంటే చాలా ప్రశాంతమైన చోటు ఉంటే చాలు. అంటే ఇక్కడ ప్రశాంతత లేకుండా నానమ్మకు లేదు. లేదా? ఓకే, అంటే వీళ్ళు అదే ఏమంటారు కదా, కాంపిటీషన్. అంటే మేము వాళ్ళు ఇట్లా. ఓకే, అట్లా మా బామ్మకి చాలామంది ఎదురయ్యారు. నువ్వు అది చేయొద్దు, ఆ సినిమా చేయొద్దు, నాకు ఇచ్చే, ఈ సినిమా చేయొద్దు, నువ్వు ఇచ్చే అని అలా ఉంటారు కదా పక్కన వాళ్ళు. ఇంకా మేనేజర్లు, మేనేజర్ అంటున్నా, వీళ్ళు అదే జూనియర్ వీళ్ళు ఏజెంట్లు అట్లా ఉంటున్నప్పుడు కొద్దిగా బాధపడేది. అంటే నాకు అంత తెలియదు దీని గురించి కొట్లాటలు పోయిందని. ఆటో మీద పోయేది, ఆటో మీద వచ్చేది. ఓకే, సో ఆటోలలో తిరుగుతాను ఇప్పటికీ. ఆటోలు అంటే మస్తు దోస్తులు ఉన్నారు నాకు. ఓకే, ఎందుకు? అలవాటు అది. ఓకే, ఆటో నడపడం వచ్చా మరి నీకు? రాదు. ఒకసారి బండి మీద కింద పడ్డా, అప్పటికింది భయం, ఏ యాక్సిడెంట్లు అవుతుందేమో అది అని చెప్పేసి. మనం ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ లోడ్లో ఉంటాం కదా, ఎటు పోతా తెలియదు, బండి వద్దంట. నేను కాదు, రోజు నీ లైఫ్ ఎట్లుంటుంది? ఇప్పుడు కృష్ణనగర్లో రూమ్లు ఉంటావు, రెంట్కి తీసుకురా. ఎంతమంది ఉంటారు అందులో? ఇద్దరే. ఎవరెవరు? నేను, శివాని. సో నా పేరు పెట్టుకున్నాడే. నా పేరు శివనే కదా? నాకు తెలియదు అన్న. ఓకే, నా పేరు శివనే. సో ఏం చేస్తాడు శివ? ఏం చేస్తాడు? ఆడు ప్లంబర్. ఓకే, నువ్వేమో సెట్ వర్కింగ్ వెళ్ళిపోతావు. రోజు వర్క్ ఉంటుందా? ఉంటుంది. రోజు వెళ్తావు? గజా మేస్త్రి కాడ ఉంటావు. ఓకే, మధు అని ఉంటాడు, వాళ్ళ టీం చాలా మంచిది, సీను మేస్త్రి వాళ్ళు. ఇప్పుడు నువ్వు మందేసిన దాకా పని చేయవా లేకుంటే ఎట్లా? పనికి పోతే మందేయ. పనికి పోతే మందేయవు. పనికి పోలేదంటేనే ఇక స్టార్ట్ ద మ్యూజిక్, జై బాలయ్య. ఓకే, జై బాలయ్య అని చెప్పేసి. ఏ టైంకి స్టార్ట్ చేస్తావు తాగుడు? ఇవాళ రేపు పని లేదు అన్నారంటే
అయిపోద్ది వైన్స్ షెటర్ ఎత్తక ముందే నేను ముందర ఉంటా. అడవి కూర్చుంటావు. ఎన్ని గంటలకు ఓపెన్ అవుతుంది వైన్స్? 10 గంటలకి. సరే హాఫ్ తీసుకుంటావు ఫుల్ తీసుకుంటావాడా? కోటర్ తీసుకుంటావు. కోటర్ తీసుకోగానే ఊగుతావు ఇక? నేను అంతగానో ఊగాను, అంటే నా లిమిట్ ఎంతనో అంత దాతా. ఎంత నీ లిమిట్ ఎంత నీది? హాఫ్ ఇప్పుడు 10 గంటలకు ఓపెన్ అయింది. హాఫ్ తాగి మళ్ళీ కోటర్ జీబులో పెట్టుకొని రూమ్ పోతా. రూమ్కి పోయి నైట్ తాగుతావా? అన్నం తింటావా? తింటావా? ఏదో నా బుర్రలో ఎంత దొరుకుతుందో అంతవరకు, మిగతాది అటు పడేస్తావు. ఇక తాగినాక ఏడ తింటావు? తిననట్టు అందుకే ఇట్లా అయినావు మొత్తం పక్కగా. తింటే చిన్నప్పటి నుంచి ఇంతేనా? మా నాన్న కూడా ఇంతే. ఓకే. ఏజ్ ఎంత అనేది ఇప్పుడు ప్రజెంట్? నాదా 96 అంటే ఇప్పుడు నాకు 30 ఉంటుంది. 28+ ఉంటుంది. లేదు 96 అంటే ఇప్పుడు ఈ నెల వచ్చే నెలలో నాది బర్త్డే. ఎప్పుడు నీ బర్త్డే? ఎప్పుడు? February 17th. February 17 ఇదే. సో February 14 ఏముంటుంది తెలుసా? అదే వందే మాతరం. 26 జనవరికి వందే మాత్రం. February 14కి ఏముంటుంది ఏమో నీకు తెలుసు, నువ్వు చెప్తలే కావాలని చెప్పు. తెలియదు. లవర్స్ డే ఉంటుంది కదా, ప్రేమికుల రోజు. అమ్మా వద్దు దాని గురించి. లవ్ చేసినా ఏంది ఎవరినన్నా? ఆల్రెడీ వెళ్ళిపోయింది. అది ఏమైంది? చాలా ఉంది. చెప్పు ఏమైంది? ఏడుంటుంది అమ్మాయి? ఏమైంది? కథ ఏంది? అంటే నాకు లారెన్స్ హాస్టల్లో జాయిన్ చేసినప్పుడు, అంటే అది పెద్ద ఎఫిషియల్ కదా, ఓకే, అక్కడ స్టార్ట్ అయింది మాకు. ఓకే. అక్కడ ఉంటుండే నా అమ్మాయి? ఓకే. హాస్టల్లో అక్కడ స్టార్ట్ అయింది లవ్. ఇక హాలిడేస్ రోజు. ఏం పేరు అమ్మాయి పేరు? ప్రీతి. ఓకే. రవి ప్రీతి. ఓకే. ఇది కూడా కలిపేసిర్రా? మీరు ఆల్రెడీ కలిసిపోయారు కదా, మీరు ఆడ కలవలేరా? అమ్మ ఇది మామూలు పంచు కాదు. సరే నువ్వు ఫస్ట్ ప్రపోజ్ చేసినావు, ఆమె చేసిందా ప్రపోజ్? నేను చేద్దాం అనుకున్నా, కానీ ఒక చాక్లెట్ ఇచ్చా. ఓకే. ఏ చాక్లెట్? డైరీ మిల్కా? పెద్దది. డైరీ మిల్క్ 80 రూపాయలది పెద్దది. ఓకే. చాక్లెట్ పేరు తెలియదు, 80 రూపాయలది పెద్దది. అంటే మనం కొద్దిగా దద్దమ్మ నా కొడుకు. నువ్వు దద్దమేం కాదు, వేరే దద్దమ్మని చేస్తావు నువ్వు, అర్థమైతే. సరే చాక్లెట్ ఇచ్చినావు. ఇస్తే అది కూడా పైసలు ఎక్కడి అంటే మా ప్రిన్సిపల్ సార్కి కొడుకున్నాడు, ఆయనకు అడిగా, అన్న 100 రూపాయలు కావాలి అని. ఎందుకని అడగలేడా? అడిగిండు. నేను చెప్దాం అనుకున్నా, మీరు చెప్తున్నారు. సరే ఓకే చెప్. ఎందుకురా అన్నాడు. కావాలన్నా కొద్దిగా, ఏం లేవు చాక్లెట్ గిట్లేడు. సరే రా అని చెప్పి 100 రూపాయలు ఇచ్చాడు. ఇస్తే ఆ చాక్లెట్ ఆమెకి ఇచ్చా. ఎందుకు ఇస్తున్నావురా నాకు అన్నది. నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పేసి ఇచ్చేసా. ఇచ్చినప్పుడు ఆమె ఇంకా అర్థం చేసుకుందో లేదో తెలియదు. మనం ఇక ప్రపోజ్ చేద్దామంటే ధైర్యం లేదు. చలో వెళ్ళిపోయారు. అక్కడికించి వెళ్ళిపోయింది అది. ఓకే. ఏజ్ అది? ఉంటుంది నాకు సేమ్ అంటే నాకు గుర్తులేదు. సేమ్ అన్నా? సేమ్ అంటే నీ ఏజ్ అడుగుతున్నా అప్పుడు ఆ స్టేజ్లా? నాదా నాకు 9-10 ఉంటుంది. 9-10లోనే లవ్ చేసినావు నువ్వు? ఇంకెప్పుడు స్టార్ట్ అయిద్దాను మరి, నర్సరీలో చేయాలా? ఏమో మాకు తెలివి వచ్చినాక 15 సంవత్సరాలకు లవ్ చేసుకుంటారేమో అని తెలుసు నాకు. అబ్బో ఇప్పుడు ఎట్లుంది ట్రెండ్? ఎట్లుంది నాకు తెలియదు, అందుకని అడుగుతున్నా. ఇది ఎట్లుంది? ఏది? ఇది చెట్టు ఆరెంజ్ కలర్ ఉంది. ఇది మామూలు పంచు కాదు. సరే చెప్పు, ఇప్పుడు ఎట్లుంది ట్రెండ్? దీనికి ఆకులు ఎన్ని ఉన్నాయో మనం లెక్క పెట్టలేము. సో ఇప్పుడు పోరలు కూడా ఎట్లున్నారో మనం లెక్క పెట్టినాం. సో ప్రేమ కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు. ఒక ప్రేమ అప్పుడు స్టార్ట్ అయింది, మళ్ళీ ఇంకెవరన్నా ప్రేమించినావా? అదే లాస్టా? అదే లాస్ట్. అంటే డీప్గా లవ్ చేసినావా? ఆమెను ముట్టుకోలేదన్నా. డీప్ అంటే ముట్టుకోవడం కాదు, అంటే డీప్ అంటే మనుషులకు లోపలికి ఎక్కువ తీసుకుంటే అసలు టచ్ కూడా చేయలే, అంత ప్రేమిస్తుండే. దూరంకి చూసి ఆనందిస్తుండే, అట్రాక్షన్. ఓకే. ఆమె నేను హాస్టల్ పైకి ఎక్కుతుండే, ఆమె వస్తుండేటప్పుడు దడదడదడని స్టెప్ దిగేసి ఆమె ఎదురుగా వస్తుండే. ఓకే. అది చూసుకుంటూ పోతుండే. అబ్బా చాలా బాబు అనుకుంటాను. కాదు, ఇప్పుడు నువ్వు వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తున్నావు కదా, ప్రీతి చూస్తుందేమో ఒకవేళ మన ఇంటర్వ్యూ. సో ఏం చెప్తావు ప్రీతికి? నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ చాలు, మంచిగా ఉండు. ఒకవేళ ప్రీతి ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసి వస్తే? రాదు నాకు తెలుసు. వస్తే ఎందుకు రాదు? ఏం చేసినావు?
ఎక్కడో యూఎస్లో ఉంది, ఇక్కడ దాకా వస్తుందా? యూఎస్లో ఉందా? ఎట్లా తెలుసు యూఎస్లో ఉందని నీకు? అది తెలుసు, మా ప్రిన్సిపల్ సార్కి అడిగా. ఓకే. సార్ ఇట్లా ఉండే కదా అంటే వాళ్ళ కొడుకు, ప్రిన్సిపల్ సార్ కొడుకు నాకు కొద్దిగా క్లోజ్. ఓకే. అడిగా, అన్న ఇట్లా ప్రీతి ఎటుపోయిందంటే యూఎస్కి వెళ్ళిపోయిందిరా, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది అంటే. ఇప్పుడు మళ్ళీ రాదా అంటే రాదన్నారు. అయిపోయా, నేను అప్పుడే జంప్. ఓకే. అట్లయింది. బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా, దోస్తులు ఉన్నారా? మస్తు మంది ఉన్నారన్న. తాగబోతుల సంఘం కాదు, మాట్లాడితే ఇదే తాగు తాగు తాగుబోతాడు తాగు. తాగుతున్నా కాదనట్లే, కానీ ఓ సందర్భంలో తాగుతున్నా. అంటే 24 hours ఆన్లోనే ఉంటుంది నా బండి. నువ్వే అంటున్నావు లోడ్ అయిపోతా అని, మేము అన్నామా? ఖాళీగా ఉంటేనే, ఖాళీగా లేకపోతే పనిలో ఉంటే తాగను. సరే, బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరిని? ఒక 3 పేర్లు చెప్పు. బెస్ట్ ఫ్రెండ్స్లు అంటే ఒకడు తేజ ఉన్నాడు. ఓకే. ఇంకోడు తరుణ్ ఉన్నాడు, శివ ఉన్నాడు, సాయిగాడు ఉన్నాడు. వీళ్ళందరూ సెట్ వర్క్స్ అవి. సెట్ వర్క్. ఓకే. ఎవరన్నా మోసం చేసిరా నీకు దోస్తులు? వీడి వల్ల పోయినా లోపలికి ఆడే చేసింది నాకు. వాడు చేసిండు. ఇంకా ఎవరన్నా పైసలల్లో కానీ అట్లా ఎవరన్నా మోసం చేయడం కానీ? పైసలు అంటే మనకు అంత భారీ బడ్జెట్ వచ్చేటి ఏం లేవు, అలాంటి ఏం జరగలేదు. ఓకే. సో ఎవరి మీద నన్న కోపం ఉందా నీకు? చాలా ఉంది. ఎవరి మీద ఉంది? నాకే. ఎందుకు ఇట్లా అవుతున్నాను అంటే నీది అర్థమవుతలేదు. నీకు ఎందుకు ఇట్లా అవుతున్నావు? తాకుండా ఉందామని ప్రయత్నించినావు ఎప్పుడన్నా? అబ్బో, 3 రోజులు మానేసిన. 3 రోజులు మానేసినావు. సరే, ఈరోజు మొత్తం ఇన్నే ఉండు, నువ్వు ఫుడ్ పెడతాం, ఈరోజు తాకుండా మొత్తం ఉంటావా? కానీ నేను వెళ్ళిపోతా. నేను వెళ్ళనియాను కదా, ఒక దాంట్లో వేసేసి డోర్ పెట్టేస్తా. అంటే కంఫర్ట్గా నాకు ఏదైనా తగ్గినట్టు ఏమైనా ఉంటే ఉంటా. అంటే కంఫర్ట్ అంటే ఏం కావాలి? బాటిల్ కావాలి అంటే ఇక అదే కంఫర్ట్గా నీకు? అట్లా అన్నట్లేను. అంటే మనకు ఇష్టమైన వాళ్ళు ఉంటే మాట్లాడుతూ ఉంటే దాని దృష్టిలో పోను. ఏది ఎవరు కొత్తగా కనిపించారు అనుకో, ఇక రైట్ వెళ్ళిపోతా. కాదు, నేను నీకు దోస్తులాగా మాట్లాడతలేనా? నువ్వు ఎందుకు దోస్తు కాదన్నా? నా గురించి నువ్వు షేర్ చేస్తుంటే మా దోస్తులకు చూపిస్తున్నావు, నాకు ఎందుకు హ్యాపీ ఉండదు? హ్యాపీనే నేను. హ్యాపీయే. అంటే నిన్ను కాంటాక్ట్ అవ్వాలంటే నీ దగ్గర ఫోన్ లేదు, వేరే వాళ్ళకి ఫోన్లు చేయాలి, వాళ్ళని ఒకసారి మాట్లాడిపోయాను, బతిమలాడాలి. నేను వారం రోజుల నుంచి ఎంట పడుతున్నాయి నన్ను తీసుకురావాలని. ఇన్ని రోజులకు వచ్చినావు. అఖండ 2 షూటింగ్లో ఉన్నా నేను. ఏం చేస్తున్నావు అఖండలా? అబ్బో, యాక్టింగ్ ఏం కాదు, సెట్ వర్కే. ఓకే, సెట్ వర్క్ చేస్తున్నావు ఆడ. సో ఫోన్ ఉందా నీ దగ్గర? ఫోన్ నాది కాదు, అశోక్ అన్నది. అశోక్ అన్నది. సో అశోక్ అన్న ఎట్లా తెలుసు? అక్కడే కృష్ణనగర్లో పరిచయం. ఓకే. అయితే నువ్వు ఫస్ట్ వైన్స్ దగ్గర నుంచి ఇట్లా నడుచుకుంటా పోయినావు కదా రోడ్డు మీద. ఆ వీడియో ఎవరు తీసారు తెలుసా? అశోక్ అన్న. అశోక్ అన్న తీసిండా? ఓకే. ఇప్పుడు ఆయన వల్లే మీ దగ్గర ఉన్నా, లేదంటే దొరకకపోతుండే. ఓకే. అంటే ఫోన్ ఎందుకు లేదు నీ దగ్గర? యూజ్ చేయవు. ఎందుకు? ఇష్టం లేదా? ఎందుకు ఇష్టం లేదు? ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ అన్నీ వాడా. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వాడినావు? రవిరాజ్ అని ఉంటుంది, స్పేస్ ఇచ్చి 75 ఏదో ఉంటుంది, అది పాస్వర్డ్ మర్చిపోయినా అయిపోయా, అది క్లోజ్. అయితే కృష్ణనగర్ అనగానే ఆర్టిస్టులు గుర్తుకొస్తారు. అవును. జూనియర్ ఆర్టిస్టుల కష్టాలు గుర్తుకొస్తాయి. ఇప్పుడు నువ్వంటే మాకు కనిపించినావు, నిన్ను తీసుకొచ్చినాం. నీలాగా ఎంతోమంది ఉండొచ్చు, మస్తు మంది ఉన్నారు. సో ఎప్పుడన్నా మీరు ఈ వ్యాన్స్ దగ్గర కానీ ఎక్కడన్నా చెట్టు దగ్గర కానీ ఎక్కడన్నా ఒక చోట్ల కనిపించినప్పుడు మీరు బాధలు షేర్ చేసుకుంటారా? అంటే ఒకప్పుడు ఎట్లా ఉన్నాం, ఇప్పుడు ఎట్లా ఉన్నామని అలాంటివి చెప్పుకునేటోళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మేము అంటే ఒక ఆర్టిస్ట్ మాట్లాడుకోరు, సినిమా గురించి మాట్లాడుకుంటారు, కష్టాలు చెప్పుకోరు. అంటే నేను ఈ బెంచ్ మీద కూర్చున్నా, నువ్వు ఆ బెంచ్ మీద కూర్చున్నావు, అంతే వరకే. కానీ ఏదైనా ఉంటే అక్కడే. ఓకే. ఒకవేళ నువ్వు ఒక్కరోజు డ్రింక్ చేయలేవు అనుకో, ఏమనిపిస్తుంది మైండ్లో? నేను 3 రోజులు మానేస్తే సంథింగ్ ఏదేదో అవుతుంది. అంటే ఏదేదో అంటే ఎట్లా అవుతుంది చెప్పు? మొత్తం కరెంట్ షాక్ పెట్టినట్టు తిరుగుతూ ఉంటుంది. ఓకే. పురుగులు సూది పెట్టి గుచ్చినట్టు
దేవుడా దేవుడా అని చెప్పేసి స్వామి స్వామి అని చెప్పేసి అలా అలా తిరిగిన. ఓకే. నా వల్ల అట్లా స్టెప్ లేకుండానే బిల్డింగ్ ఎక్కేసిన నేను. స్టెప్ లేకుండా బిల్డింగ్ ఎక్కేసిన ఎట్లా అంటే ఈ ఏసీ ఉంటాయి కదా, ఏసీ బాక్స్ల మీదకించి ఆ స్టెప్ పట్టుకొని అట్లా ఎక్కేసిన. ఎక్కేసి ఇక అరుచుకుంటున్నా నాకు నేనే, ఒక్కడనే, ఎవరు లేరు. అది కూడా రాత్రి 2:00 ఓకే నైట్. ఎక్కేసి అరుచుకుంటా ఉన్నా. తర్వాత ఒకడు వచ్చాడు, రే 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 ఇట్లా ఇట్లా అన్నాడు. స్టెప్ మళ్ళీ ఎట్లా దిగినా తెలియదు కానీ ఆ బిల్డింగ్ కడుతున్నారు, ఇట్లా రౌండ్ డ్రమ్ ఉంటుంది కదా, అది కడితే వాళ్ళు కడుతున్నారు అన్నమాట. కడుతుంటే ఆ డ్రమ్లకించి దూకేసిన కిందికి, దాని లోపలికించి జారి జారి పడితే మొత్తం వెనకాల గీసుకపోయింది. నాకు బాగా గుర్తుంది. నాకు గీసుకోపోతే ఇక తర్వాత పైకి రాగానే ఇక తెలిసినోడు ఒకడు కలిసిండు. వాడు ఇక తెచ్చిండు. ఇక వేస్తావారా అంటే వేస్తాను. స్టార్ట్ అయింది అక్కడికి. మళ్ళా 3 రోజులు ట్రై చేశా, అవల మానేద్దామని. కొత్త సంవత్సరం కదా, తాగొద్దులే, కొద్దిగా మారదాము అన్నట్టు అనిపించింది. కానీ నా వల్ల కాలేదు. ఓకే. కాదు, ఇప్పుడు ఇన్ని ఇంటర్వ్యూలు ఇస్తున్నావు, ఇప్పుడు నువ్వు మళ్ళీ ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు మళ్ళీ అందరు కనిపిస్తున్నారు కదా, సో ఒకవేళ నీకు ఏదన్నా క్యారెక్టర్ ఇస్తాం, సినిమాలు చేస్తావు అంటే చేస్తావా? చేస్తాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వెబ్ సిరీస్లో కూడా వచ్చింది. కాదు, ఇప్పుడు నీకు కటింగ్ చేయించుకుంటావా? ఎందుకు? ఆ హెయిర్ స్టైల్ ఒకసారి ఇట్లానే హెయిర్ అను, ఎందుకు ఇట్లా కవర్ చేస్తున్నావు? ఇట్లా మీది కను చెప్పండి. కటింగ్ చేయించుకుంటావా? చేపియాలా? అవసరం లేదు. ఎందుకు? హీరోలాగా రెడీ కావచ్చు కదా, మంచిగా తెల్లగా ఉన్నావు, నాకన్నా అందంగా ఉన్నావు. అబ్బా నువ్వు భలే ఉన్నావా? నేనన్నా బ్లాక్ ఉన్నా, నువ్వన్నా తెల్లగా ఉన్నావు. నువ్వు కూడా మాది గుద్దు. మరి ఏది మెన్షన్ హౌస్ తాగితే తెల్లగా అవుతామా? మెన్షన్ హౌస్ తాగితే గ్లామర్ వస్తుందా? ఇది ఎవరన్నా పిల్లలు ఎవరన్నా నిజంగా అనుకోగలరు? ఏదో చెప్తున్నాడు నీళ్ళ. మరి నువ్వు ఇట్లా చెప్తే ఇక పిల్లలు అందరు తాగుతారు. ఇక అంటే మా ఫ్యామిలీ మొత్తం ఇంతే. ఓకే. అంటే హీరోలాగా రెడీ చేపిస్తాను నేను, అవుతావా? వద్దు. ఎందుకు? నాకు ఇదే చాలు. ఇట్లనే ఉంటావు? నాకు ఇలాంటిది సిచ్యుయేషన్లోనే అంటే ఈ క్యారెక్టర్ ఉందంటే తీసుకోండి, లేకపోతే వద్దు. నాకు నేను సెట్ వర్క్ చేసుకుంటే చాలు. సెట్ వర్క్ చేసుకుంటూ బతికేస్తావు అంతే. నాకు ఎక్కువ వద్దనా ఆశలు లేవు, అవన్నీ ఎప్పుడో చచ్చిపోయినాయి. ఓకే. ఏమేమి ఆశలు ఉండే నీకు? ఆశలు అంటూ అన్నీ చచ్చిపోయినాయి కానీ చెప్పలేను. ఆశలు చెప్పు, చచ్చిపోయినాయి కదా. అంటే కొద్దిగా మాది పోయింది ఆ ప్రీతి, అట్లా బయట దేశంలో తిరగాలని. యుఎస్ అట్లా పోవాలని ఉందా? పోయి ఏం చేస్తావాడా? ఏం చేస్తాం? ఈత కొడతాం చెరువులో ఉండేవాడ. మరి సముద్రాలు ఉంటాయి, కొడతావా? ఇంకోటి ఏంటంటే నాకు ఈత రాదు. ఈత రాదా? ఓకే. సో బయట దేశం పోవాలనుకుంటున్నావు? అంటే కొద్దిగా తిరుగుదా అట్లా తిరగాలని ఉంది. సో నువ్వు ఒక మెన్షన్ హౌస్ చేస్తే తిరుగుతావేమో కదా, తిరగావా అన్ని కంట్రీలో? అప్పుడు ఏ కంట్రీ అంటే ఆ కంట్రీకి వెళ్ళిపోతా. అదే అంటున్నా. మరి ఈయనే తిరుగుతున్నావు కదా, ఇంకాడికో ఏం తిరుగుతావు ఇక? అది వేరు ఇది వేరు కదా. అంతేనా? సో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏమన్నా డ్రీమ్ ఉందా? ఎట్లా ఉండాలనుకుంటున్నావు? ఏంది? ఏం లేదన్నా, నా లైఫ్లో మంచి నన్ను అర్థం చేసుకున్న అమ్మాయి వస్తే చాలు. ఓకే. నిన్ను అర్థం చేసుకున్న అమ్మాయి రావాలంటే నువ్వు ఫస్ట్ సంపాదించాలి. అది కూడా అవునా? సో సంపాదించాలంటే నువ్వు మంచిగా ఉండాలి. ఈ తాకుండా ఉంటే ఎవరన్నా అమ్మాయి వచ్చి సరే ఈయనని పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. అవునా కదా? కరెక్ట్. మరి తాకుండా ఉండాలి కదా. ఇప్పుడు అందరు తాగుతారు, నువ్వు ఒక టైం ఒక లిమిట్ ఉండాలి. నైట్ అయిన తర్వాత తాగి తిని పండుకుంటే అది వేరు. ఇప్పుడు ఇట్లా తాగితే కొంచెం ఎవరు కూడా రారు. ఎవరన్నా చేసుకుందామని అనిపిస్తుందా? ఇప్పుడు ప్రజెంట్ ఎవరన్నా చూసినావా? అంటే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని ఎవరినన్నా చూస్తే అనిపించిందా? అనిపించలే. సో వాళ్ళు ఒకవేళ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలు చూసి అందరిని ఎంట పడితే రారు. ఎందుకు? ఎక్కడ తాగున్నాడు అని ఇక అర్థమైపోతుంది. ఉన్నమాట చెప్తున్నా. ఇప్పుడు నేను తాగిలేనన్నా కూడా నమ్మరు. ఈ ఇంటర్వ్యూలు చేసినప్పటికించి నేను తాగలేదరా నాయన అంటే లేదు నువ్వు వేసి ఉన్నావు, ఓకే, నువ్వు పట్టట్లేవు అంటారు. ఏం పట్టరా బాబు, ఏవో పట్టుకున్నావు కదా అంటే
నువ్వు లేపట్లే, నువ్వు జరు నువ్వు పక్క జరుపు, నువ్వు ఖాళీ నిలబడి అంటారు. ఓకే సరే లేచి కూర్చో ఒకసారి, లేచి కూర్చో. ఇగో ఇట్లా టెస్ట్ చేస్తారా? ఇది ఈ లేడు కాదు, వెయిట్ పడతా కదా. ఓకే అంటే ఇప్పుడు నేను పట్టుకుంటా సెట్ వర్క్లోనా? ఓకే ఇప్పుడు నేను పట్టుకున్నప్పుడు వెయిట్ ఉంటుంది కదా, నేను ఏడో వదిలేస్తే వాడికి భుజానికి తగులుద్ది కదా. అవును, దానివల్ల వాళ్ళు భయం పడతారు. అట్లా ఎప్పుడన్నా అయిందా మరి? ఎవరికన్నా ఒక్కసారి అయింది. వదిలేసినావు? అది ఏ షూటింగ్ అంటే స్మార్ట్ 2. ఓకే దానికి అంటే బాగా వెయిట్ ఉంది. అది ఏనుగు, రెండు ఏనుగులు డీసీఎంలో లోడ్. ఓకే ఫుల్ వెయిట్ ఉంది. వన్ సైడ్ అంతా జూనియర్ ఆర్టిస్టులు, అంటే వాళ్ళు సెట్ వర్క్ చేయరు రెగ్యులర్గా. వెయిట్ వన్ సైడ్ 4 ఉన్నారు, మేము ఇటేమో 2 ఉన్నాం. ఓకే వెయిట్ ఫుల్ పడిపోయింది. వన్ సైడ్ ఇట్లా మోసేసారు. నేను ఒకటేసారి దొబ్బేసిన. దొబ్బేగానే పడ్డది కిందికి. పడ్డగానే కొద్దిగా ఏనుగుది ఇది ఉంటుంది కదా మునుగు, అది అయిపోయింది, ఇరిగిపోయింది. ఓకే ఇరిగితే ఇక అక్కడ తిట్టిండు. తిడితే ఏంట్రా బాబు అనుకున్నా. అది ఒక్కటే అయింది నాకు. ఓకే ఫేవరెట్ హీరో ఎవరు? లారెన్స్. ఎందుకు అంటే నేను దత్తక తీసుకున్నానే? అలాగే చాలా మంచివాడు. ఓకే అనాథ అంటే చతం వాలిపోతాడు. ఓకే సో ఎన్నిసార్లు కలిసినావు? ఆంధ్ర వాళ్ళ సినిమా అప్పుడు, దాని తర్వాత ఇక్కడ అక్కడికి వెళ్ళినప్పుడు మాస్, ఓకే డాను, స్టైల్. ఓకే మరి ఇప్పుడు రీసెంట్గా ఎప్పుడన్నా కలిసినావా? లేదు, కలవలేదు. ఎందుకు కలవలేదు అంటే నేను ట్రై చేయలేదు. ఓకే షూటింగ్లోకి పోతా. ఒకరోజు ఏమైందంటే రామోజీ ఫిల్మ్ సిటీలో ఇదే మన ఏంది శివలింగ సినిమా ఓకే సాంగ్కి పోయినాం అనమాట. ఎవడదరా అంటే ఇలా లారెన్స్ అనగానే నేను అక్కడి నుంచి జంపు. కలవాలనిపించలేదు అంటే భయం వేసి. భయం ఎందుకు? ఇప్పుడు నువ్వు డైరెక్ట్ పోయి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నావంటే హెల్ప్ చేస్తాడు కదా, చెయ్యడా? పక్కా ఎందుకు చేయడు మరి? అంటే నాకు అప్పుడు అట్లా భయం వేసింది, అంటే చెప్పుకోలేను. సరే నేను ఒక క్వశ్చన్ అడుగుతా, నువ్వు తప్పు అనుకోవద్దు. ఇప్పుడు ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినావు ఇప్పటి వరకు? ఇది 4వ అనుకుంటా. 4వ ఇంటర్వ్యూ ఇచ్చినావు. ఫస్ట్ ఇంటర్వ్యూ ఒక ఛానల్లో అయింది, సెకండ్ ఇంటర్వ్యూ ఇంకా వేరే ఛానల్ ఏమో అయింది. నేను ఫోన్ చేసినప్పుడు నా పరిస్థితి బాగాలేదు, ఏదైనా హెల్ప్ చేయండి అంటే మంచిగా ఉంటుంది, అవునా? హెల్ప్ చేయండి అనకుండా ఇట్లా పేమెంట్ అని అంటున్నారు, అవునా? అట్లా అనకుండా ఇప్పుడు ఒకటి చెప్తున్నారు మీరు, ఇంత కావాలి అని. అంటే నువ్వు చెప్తలేదు, అంటే నీ పక్కకున్న వాళ్ళు వేరే వాళ్ళు ఎవరో నీ మంచి కోసమే వాళ్ళు అడుగుతున్నారు, నేను కాదంటలే. సో ఇంత కావాలని అడుగుతున్నారు. సో యువతల వ్యక్తిని మీరు ఇప్పుడు నా పరిస్థితి బాగాలేదు ఏమైనా హెల్ప్ చేయంటే ఆయన మీరు అడిగేదానికంటే ఎక్కువ ఇస్తారేమో కదా, అర్థమైందా? నువ్వు నాకు ఇంత కావాలంటే దానికన్నా ఎక్కువ ఇస్తారేమో. ఒక హెల్ప్ చేయండి, సరే నాకు ఉండడానికి రూమ్కి 1 నెల రెంట్ కట్టండి, లేకుంటే నాకు నెల రోజులు తినడానికి ఒక బియ్యం వేయండి, సో ఇట్లా ఖర్చులు చూడండి అంటే అది వేరు కదా. మనం ఒకటి చెప్పంగానే సరేలే అని చెప్పేసి ఇచ్చేసి వదిలేసుకుంటారు, అప్పుడే చేతులు వదిలేస్తారు. వచ్చిండి ఇంటర్వ్యూ ఇచ్చేసి నా వెళ్ళిపోయింది అన్నట్టు. అట్లా కాకుండా ఏదైనా ఒక హెల్ప్ చేయండి, నా పరిస్థితి బాగాలేనప్పుడు చూడండి, ఎప్పుడన్నా నాకు జ్వరం వస్తుంది, ఇప్పుడు జ్వరం రాని రోజులు ఉంటాయా? జ్వరాలు వస్తాయి కదా, జ్వరం ఉంటుంది కదా నీకు. జ్వరం వచ్చినప్పుడు ఇట్లా పైసలు లేవు టాబ్లెట్లకు, ఇట్లా హెల్ప్ చేయండి అప్పుడప్పుడు, ఇట్లా అంటే వేరు ఉంటుంది కదా. నేను అడగడంలో ఏమన్నా తప్పు ఉందా? కరెక్టే మీరు చెప్పారు. సో నేను ఏమంటా అంటే అట్లా అడిగినప్పుడు యువతల వ్యక్తులు ఇచ్చేసి చేతులు దులిపేసుకుంటారు. మనం పైసలు ఇచ్చినాం, కంటెంట్ ఇచ్చింది, పోయిండు, ఎగ్జాంపుల్. అట్లా కాకుండా మీరు చెప్పేది ఎట్లా అంటే చేసిన పని తీసుకుని వెళ్ళిపోయినాం అన్న. అట్లా కాకుండా ఒక హెల్ప్ చేయండి అంటే వాడు ఎక్కువ ఇస్తుండొచ్చు, నేను ఒక 3 నెలలు రెంట్ కడుతుండొచ్చు, ఎగ్జాంపుల్ 3 నెలలు నీకు తినడానికి తిండి పెడుతుండొచ్చు, తెలియదు కదా బ్రో. ఇప్పుడు ఒకళ్ళు మంచోళ్ళు ఉంటారు, ఒకళ్ళు చెడ్డోళ్ళు ఉంటారు. చెడ్డోళ్ళు ఇవ్వకుండా మంచోడు అయితే నిన్ను మంచిగా చూసుకుంటాడు కదా, అవునా కదా. సో దానికోసం నేను అట్లా అనుకున్నా. సో నువ్వు ఏమనుకున్నావో నాకు తెలియదు, బట్ నాకు అడగాలనిపించింది, అడిగినా. సో ఇప్పుడు నా సైడ్ నుంచి నీకేం కావాలి? నాకేమొద్దు. ఎందుకు వద్దు? ఎందుకొద్దు? ఎందుకొద్దు? వద్దు. ఎందుకొద్దు? నాకు కావాల్సింది నాకున్నాయి, నాకు వద్దు. ఓకే, అది హెల్ప్ అని అడిగి ఇష్టం లేదు. సో హెల్ప్ అడగాలి, అడగను కూడా. లేదు మన దగ్గర లేనప్పుడు అడగాలి, ఓకేనా. సో
నీ పరిస్థితి బాగాలేదు కాబట్టి హెల్ప్ అని అడిగితే చేస్తారు ఎవరైనా కానీ, నువ్వు మంచోడివి కాబట్టి. అంటే నువ్వు అందరు ఇప్పుడు నిజంగా నువ్వు అన్నట్టు నువ్వు తాకున్నా కానీ తాగిండు అనుకుంటారు. ఎందుకంటే ఒక్కసారి ఆ మచ్చ పడిపోయింది నీ మీద, తాగుతడిగినా అని. ఇక అందరూ నిజంగా నువ్వు నడుచుకుంటావు. ఇప్పుడు మంచిగా ఉన్నావు నిజం చెప్పాలంటే, నువ్వు రాంగ్ కాబట్టి అదే నువ్వు అన్నావు రాంగ్ అని నాతోటి. అంటే అన్ని ఇంటర్వ్యూలు తాగిచ్చిన అన్న నీ దగ్గరికి తాగకుండా వచ్చినా అని అన్నావు. సో తెలిసిపోతుంది తాగినోళ్ళు తాగనోళ్ళది. కానీ బయట అందరు తాగుతావు అనుకుంటారు. బట్ వాళ్ళందరికీ నువ్వు నిరూపించుకోవాలి, అరే నేను తాగకుండా కూడా ఉండగలను అని. నువ్వు ఈ డే మొత్తం తాగు, నైట్ తాగు, ఓకేనా. సో నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు నేను ఫోన్ చేస్తా, ఓకేనా. ఆయనతోటి నీకు ఒక హెల్ప్ చేపిస్తా. ఆ హెల్ప్ నువ్వు కాదనొద్దు, నువ్వు కూడా ఆయనతోటి మాట్లాడు, ఓకేనా. ఒకసారి ఫోన్ చేద్దాం, ఆ ఫోన్ తీసుకో. సో అంటే ఎర్నింగ్ రాజు మీ అందరికి తెలుసు కదా, అంటే మనకు తెలిసిన వ్యక్తి. సో తను సంపాదిస్తాడు కాబట్టి గోవా వెళ్ళి, సో ఆయనను ఒక హెల్ప్ అడుగుదాం, ఏమంటాడో చూద్దాం. ఒకసారి అయితే కాల్ చేద్దాం మనం. హలో. హాయ్ రా, బాగున్నావా? బ్రో బాగున్నారా? బాగున్నా. ఎక్కడున్నావు? గోవాలో ఉన్నాను బ్రో. ఓకే. సో అంటే నీ సైడ్ నుంచి నాకు ఒక హెల్ప్ కావాలి బ్రో. చెప్పండి బ్రో. సో అంటే చైల్డ్ ఆర్టిస్ట్ రవి రాథోడ్ అని చెప్పేసి ఈ వీడియోలు ఇప్పుడు హల్చల్ అవుతున్నాయి, చూస్తున్నా. అంటే తను కొంచెం ఇప్పుడు అంటే కొంచెం వేరే డిప్రెషన్లా. విక్రమ్ మూవీలో విక్రమార్కుడు. ఓకే ఓకే ఓకే. సో చూసా. అదే ఆ బ్రదర్ది మనం ఇంటర్వ్యూ చేస్తున్నాము. ఓకే. సో ఆ బ్రదర్కి నీ సైడ్ నుంచి ఏమైనా హెల్ప్ చేయాలన్నట్టు కాల్ చేసిన. ఒకసారి ఆ బ్రదర్ తోటి మాట్లాడతావు? ఓకే బ్రో, మాట్లాడతాను. ఒక్కసారి మాట్లాడు. హలో. హలో బ్రో, బాగున్నారా? అన్న బాగున్నా అన్న. బ్రో చూస్తాను బ్రో, మీ వీడియోస్ చూశాను. ఓకే, థ్యాంక్స్. సరే బ్రో, చేస్తాను. నేను ఇప్పుడు ఎక్కడ ఇంటర్వ్యూలో ఉన్నారా? అవును, ఇంటర్వ్యూలోనే ఉన్నా. ఓకే ఒక్క నిమిషం, ఇగో మాట్లాడు. ఓకే. సో అంటే నీ సైడ్ నుంచి హెల్ప్ చేయాలి అంటే ఏమన్నా చేయగలవా? చేద్దాం బ్రో. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. ఒక 15K అయితే కొడతాను బ్రో, ఇవ్వండి. ఎందుకంటే చూస్తాను, అతని వీడియోస్ చూస్తుంటాను నేను కూడా. బట్ నేనే కలుద్దాం అనుకున్నాంటే, బట్ ఇప్పుడైతే కలిసారు కాబట్టి. ఓకే బ్రో, చేద్దాం బ్రో. ఫోన్ పే నంబర్ కి అతను పే చేస్తాను, ఇవ్వండి. సరే, పే చేసేయండి. నంబర్ చెప్పు. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి బ్రో. ఓకే. అంటే ఈయన దగ్గర లేదంట, అశోక్ అన్న దగ్గర అనే వ్యక్తి దగ్గర నంబర్ ఉందంట. ఓకే. సో ఆయనకు కొట్టమంటున్నాడు. లేకుంటే నువ్వు ఎంత కొట్టాలనుకుంటున్నావు ఒకసారి చెప్పు బ్రో. 15K కొడతాను బ్రో. ఇప్పుడు 15,000. 15,000 చేస్తాను. ఓకే, నా నంబర్కి చేసేయండి, నేను ఈయన క్యాష్ ఇస్తా ఇక్కడ. ఓకే 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 బ్రో. ఓకేనా? సరే బ్రో. నీ క్యాష్ తీసుకుంటావా, ఆన్లైన్ ఇవ్వాలా? ఆన్లైన్ క్యాష్ వేయాలా? ఓకే, డన్. అంటే ఈయనకు ఫోన్పే కూడా లేదు కాబట్టి మనం చేయించుకొని దాని తర్వాత మా హెచ్ఆర్కి చేయించి ఆయనకు 15K క్యాష్ ఇచ్చేస్తాం. ఓకే కదా బ్రో? రాజు బ్రో. బ్రో చెప్పు. మీకు వేసేసాను చూడండి. ఓకే, ఒక్క నిమిషం చూస్తున్నాగు. అంటే మనం ఆడియన్స్కి కూడా చూపిద్దాము. ఒక్క నిమిషం ఆగండి బ్రో. ఓకే, వచ్చింది బ్రో 15. ఓకే ఓకే. అయినా చాలా రోజుల తర్వాత గుర్తొచ్చినట్టున్నాను మీకు. లేదు, నేను తర్వాత కాల్ చేస్తా, ఓకేనా? సో 15K వచ్చింది, మీకు స్క్రీన్ మీద కూడా ఇస్తా, రాజు వేసింది. ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అంటే అడగగానే హెల్ప్ చేసినందుకు. లేదు బ్రో, నేను డెఫినెట్లీగా చేస్తాను. అదే చెయ్యాలి కూడా, ఎందుకంటే నువ్వు సంపాదిస్తున్నావు కాబట్టి ఇట్లాంటి వాళ్ళకి నువ్వు హెల్ప్ చేయాలి పక్కా. డెఫినెట్లీ బ్రో. డన్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అంటే నా మాట కాదనకుండా నువ్వు చేసినందుకు థ్యాంక్ యూ. ఓకే, చేస్తా, నేను ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కాల్ చేస్తా. ఓకే బ్రో. చలో, 15,000 వేసిండు, నీకు నేను క్యాష్ ఇచ్చేస్తా ఇంటర్వ్యూలోనే, ఓకేనా? ఏం చేస్తావు? 15,000 ఏం చేస్తావు? ఇప్పుడు మేము రూమ్లో ఉంటున్నాం కదా, రూమ్లో గ్యాస్ ఉంది. ఓకే. బియ్యం అవన్నీ తెచ్చుకుంటాం. తెచ్చుకొని ప్లస్ మావాడు నేను రూమ్ నేను కట్టేసి ఉంటాను. ఓకే. తాగొద్దు ఆ పైసలతో, నువ్వు సంపాదించినతోటి తాగు, నేను కాదనను. కానీ 15,000 తోటి ఏదైనా ఒక మంచి పని చేసుకో. గ్యాస్ అన్న తెచ్చుకో, రైస్ అన్న తెచ్చుకో. ఇప్పుడు ముందు నాకు పైసలు ఇచ్చింది
ఇచ్చింది. నేనేం చేసా అంటే క్యాన్సర్ హాస్పిటల్ పోయి బిర్యానీ ఒక 3,000 తీసుకొని పంచా. అవునా? ఓకే. అంటే ఆకలి గురించి నాకు తెలుసు, బాధపడ్డా కదా, అక్కడ చాలా మంది ఉంటారు. సో అక్కడ పోయి ఇచ్చా. ఓకే. సో ఇందులో కూడా ఇది కూడా చేస్తా. ఓకే, కానీ చెయ్యి, కానీ 10,000 నీకోసం ఖర్చు పెట్టుకో. 5,000 నువ్వు ఏం చేయాలనుకుంటావు చెయ్యి, సరేనా? నీకు ఇప్పుడు 15,000 నేను క్యాష్ ఇస్తా, ఓకేనా? ఇక్కడ సో తీసుకో 15,000. సో 15,000 ఎర్నింగ్ రాజు వేయడం జరిగింది, అది మీకు స్క్రీన్ మీద కూడా పెడతాం. సో 15,000 ఉన్నాయి, ఆయనకి ఇచ్చి లెక్క పెట్టమంట. చూడండి, లెక్క పెట్టు. లెక్కలు రావాలా నాకు? మీరు ఇచ్చిర్రు కదా, ఓకే. లేదు లేదు, నువ్వు లెక్క పెట్టుకో, ఆడియన్స్కి తెలియాలి ఇచ్చినామా లేదా అనేది. లెక్క పెట్టు, లెక్క పెట్టు. అంటే 15,000. అవును. ఓకేనా? 15,000 ఇచ్చేసిన. ఏదన్నా మంచిగా దాంతో రూమ్లోకి ఏమన్నా తీసుకో. రూమ్ రెంట్ కడుతురా? ఎంత రూమ్ రెంట్ ఎంత? 6,000. 6,000. ఈ నెలకి ఏం కట్టనవసరం లేదా? కట్టాలా? ఇక అన్న ఎవరు చేశారో ఆయనకు థ్యాంక్స్. ఓకే. ఇక రూమ్ రెంట్ పోయింది, ఓకే. భోజనానికి కూడా వచ్చింది, ఓకే. గ్యాస్ నింపించేస్తా. సరే, నీకు ఇంకో విషయం చెప్తున్నా. ఈ పైసలు వచ్చినాయని పనికి పోకుండా మాత్రం ఉండవు. అది జరిగేదే లేదు. అదే మరీ మరీ రిక్వెస్ట్ చేసిన అన్న కాబట్టి ఆగిన, లేకపోతే నేను ఇవాళ తెల్లారే వెళ్ళిపోతుండే. పనికి పోతుండేనా? ఓకే. అదే సేమ్ అఖండ. సో 700 వస్తున్నాయా రోజుకి? చాలా నా ఎక్కువ ఆశపడాను నేను. సో ఏమి ఎక్కువ ఇష్టంగా ఏం తింటావు నువ్వు? నాకు ఎక్కువ ఇష్టం అంటే షేర్మా. ఓకే. అది తినేసి రోజంతా గడిపేస్తావా లేకుంటే? అంటే పైసలు ఉంటే తింటా, లేకపోతే ఇక ఏమనుకుంటారో వీళ్ళు 5 రూపాయలు పోయినా తింటా. తినొచ్చు, ఇప్పుడు అందరం తింటాం, నేను కూడా తిన్న రోజులు ఉన్న 5 రూపాయల భోజనం, ఓకేనా? సో భోజనంకున్న విలువ భోజనంకు ఉంటుంది, ఏది తిన్నా. ఇప్పుడు ఏం తినకుండా ఎన్ని రోజులు బతుకుతాం? ఏదో ఒకటి తినాల్సిందే కదా. సో మనం తింటేనే బతుకుతాం, అవునా? మనం కష్టం చేస్తేనే మనం తింటేనే బతుకుతాం. ఈ 3 పెట్టుకొని మనసులో సో మంచిగా బతకాలి మనం. సో ఒకళ్ళకి హాని చేయకుండా ఉండు. సో నీది నువ్వు చూసుకో, మంచిగా ఉండు, అంతే. మా ఛానల్కి వచ్చినావు, నీకు ఏదైనా ఒక హెల్ప్ చేయాలని చెప్పేసి నాకు అనిపించింది, సో హెల్ప్ చేయడం జరిగింది, అంతే, ఏం లేదు. ఫైనల్గా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఈ ఛానల్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలంటున్నా. ఓకే. ఎందుకు? పైసలు ఇచ్చినందుకు కాదు, ఎందుకంటే నాకు లేనిపోనేది మొత్తం నాకు తోటి రప్పించారు కాబట్టి. ఎందుకంటే తాగి ఉన్నప్పుడు నేను చెప్పాను కదా, అవన్నీ నాకే అనిపించింది. కానీ ఈరోజు చాలా మంచిగా అనిపించింది నాకు. అంటే తాగిన ఒక తీరు మాట్లాడతాడు, తాగకపోతే ఒక తీరు మాట్లాడతారు కదా. సో నేను తాగినాక ఈ వీడియో చూసినందుకైనా మీరు నమ్మాలి. నేను అంటే నాతో మాట్లాడాలంటే తాగుపోతాడు, తాగుతూనే ఉంటాడు, వీటితో మాట్లాడతాం అనుకుంటారు. నేను తాగినా తాగిపోయినా అదే పేరు పడిపోయింది. ఓకే. అంటే సైలెన్స్ గుద్దేసిరు, స్టంప్. ఓకే, ఈ తాగుబోతాడు అని. సో ఇప్పటి నుంచి నా ఇంటర్వ్యూ తర్వాత నుంచి రోజు సాయంత్రమే తాగు. నాది రిక్వెస్ట్, మా ఛానల్ నా త్రూ ఒక రిక్వెస్ట్, సాయంత్రం తాగు, తిను, పండుకో. మళ్ళీ నేను నిన్ను నెల రోజుల తర్వాత పిలుస్తా. ఇప్పుడు కొంచెం బక్కగా ఉన్నావు కదా, కొంచెం లావ్ అవ్వాలి, ఓకేనా? అన్నా ఎంత తిన్నా నేను లావ్ అవ్వాలన్నా? నువ్వు తినక ఇట్లా నువ్వు చూస్తా. నేను చిన్నప్పటి నుంచే ఇంత కావాలంటే ఫొటోస్లో కూడా చూడండి, నేను చేసిన సినిమాలలో కూడా చూడండి, సన్నగానే ఉంటాను. ఓకే. సో ఈరోజు ఎవరితో ప్రొడ్యూసర్ తోటి మీటింగ్ ఉందంట, నిజమేనా? అవును. సో మూవీ ఆఫర్ రాబోతుంది. అదే చెప్పా కదా, వెబ్ సిరీస్. సరే, నీకు చెప్తున్నా చూడు. ఇప్పుడు నువ్వు ఇట్లా నా ముంగట ఇట్లా కూర్చున్నావు కదా, ఏదో మనకు తోచినంత నీకు హెల్ప్ చేసినావు, ఓకేనా? మళ్ళీ నేను ఇంటర్వ్యూ నేను ఎప్పుడు చేయాలి తెలుసా? మళ్ళీ నువ్వు ఒక మంచి యాక్టర్గా నా ముందు వచ్చి కూర్చోవాలి. అంటే వెబ్ సిరీస్లో మంచిగా చేయి. ఇంకా అట్లాంటి ఛాన్సులు ఇంకా నీకు రావాలి. నేను ఆ దేవుని కోరుకుంటున్నా మా ఛానల్ త్రూ. సో నీకు ఛాన్సులు రావాలి, మంచి పేరు రావాలి, సో మంచిగా ఎదగాలి. యుఎస్ కాదు, యుఎస్, యూకే అన్నీ తిరుగు, ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో, అంటే పిలవగానే వచ్చినందుకు మా సైడ్ నుంచి. నాకైతే మంచిగా తృప్తిగా అనిపించింది నాకు ఇంటర్వ్యూ. అంటే నా సైడ్ నుంచి ఏదో కొంచెం చేయగలిపాను. థ్యాంక్ యూ. ఎందుకు? నాకు నచ్చిన వాళ్ళకి చెప్పా కదా, చేయగలిపితే చాలని, అంటే పట్టుకున్నట్టు, అదొక్కటి చాలు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో.
కానీ నువ్వు మంచిగా ఉండాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.